హలో అండి అందరికీ. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము, నేను తేజు. ఎందుకు అంటే మా ఊర్లో జాతర, మారెమ్మ అమ్మవారు జాతర. సో ఎవ్రీ ఇయర్ మా ఊర్లో జాతర జరుగుతుంది. ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇయర్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఎందుకు అంటే మా డాడీ వాళ్ళు నా కోసమే, ఎస్పెషల్లీ నా కోసం ముక్కొనే ఈసారి యాటను కోస్తున్నారు. నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను టైంకి రీచ్ అవ్వలేకపోయాను వర్షం వల్ల అని కాదు, లేయడమే చాలా లేటుగా లేసానండి, అందువల్ల లేట్ అయిపోయింది నాకు. ఇంకా నా కోసం వెయిట్ చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. తర్వాత నేను తేజు వెళ్ళి పూజ చేసుకొని వచ్చాము. ఇంకా జర్నీలో చెప్తున్నాను తేజుకి, ఊళ్ళో జాతర ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. మేము నాకంటే చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ మా పెళ్ళైనప్పటి నుంచి తేజు ఏ రోజు జాతర ముందు రోజు నైట్ రాలేదు. జాతర రోజే వచ్చేవాడు, పొద్దున వచ్చి ఈవినింగ్ వచ్చేసేవాళ్ళము. ఇంకా చెప్తున్నాను స్టార్టింగ్లో ఇలా భలే చేసేవాళ్ళు, మా సైడు చాందిని బండి అని కట్టేవాళ్ళు. సో అదంతా చెప్తున్నాను. నైట్ మిస్ అయిపోయాము అని, ఎందుకంటే ఫుల్ వర్షము, కార్ జర్నీ ఎందుకో రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు, చాలా మిస్ అయిపోయాము. సో ఇంటికి వెళ్ళాక కూడా అందరూ చెప్తున్నారు, మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళంతా, నైట్ ఎందుకు రాలేదు, ఎంత మిస్ అయిపోయారు అని చెప్పి చాలా వాళ్ళు చెప్తుంటే ఇంకా బాధేసి తేజుకి ఇంకా అరిచాను, ఎంత వర్షం అయితే ఏముంది ఎల్లుంటే బాగుండు అని చెప్పి. సో ఫైనల్గా మా ఊరికైతే ఎంట్రీ అయిపోయాము. ఇది మా ఊరి ఎంట్రన్స్. ఇంకా మా ఇల్లు కనిపిస్తుంది చూడండి. మా ఊరిలో ఫస్ట్ హౌసే మా హౌస్. సో మా ఊర్లో ఇది మాకు 2 హౌసెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి కొంచెం ముందర ఉంటుంది, ఇది మేము రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్న హౌస్. చాలా కష్టపడి మా మమ్మీ వాళ్ళు కట్టుకున్న హౌస్ ఇది. సో ఫైనల్గా నేను వెళ్ళే లోపలే వంటలు స్టార్ట్ అయిపోయాయి. సో బయట వచ్చి మా తమ్ముడు మా డాడీ చికెన్ పకోడా చేస్తున్నారు పెద్ద గ్యాస్ స్టవ్ మీద. ఇంకా అన్నీ ఒకే చోట చేయాలి అంటే కష్టం అని చెప్పి పెద్ద గ్యాస్ మీద అంతా మటన్ కర్రీ, రైస్ ఐటమ్స్ ఇలా చేస్తున్నారు. ఈ చికెన్ పకోడా మా ఇంట్లో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అందరికీ ఇష్టమైన ఫుడ్ ఏది మా ఇంట్లో అంటే ఒక చికెన్ పకోడానే. మా మమ్మీ అంత బాగా చేస్తుంది చికెన్ పకోడా, అందరు చేసినట్టే చేస్తుంది, కానీ లాస్ట్లో ఫ్రై చేశాక ఒక పౌడర్ యాడ్ చేసి బాగా షేక్ చేసి ఇస్తుంది తేజుకి. ఇష్టంగా తింటాడు. మా ఇంట్లో ఇష్టంగా తినే ఫుడ్ ఏది అంటే అది చికెన్ పకోడానే. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా మమ్మీ డాడీ ఏం తింటావు తేజు అంటే చికెన్ పకోడానే నాతో చెప్పేవాడు ఎప్పుడు. ఈసారి కూడా అన్నిట్లో చికెన్ పకోడానే నాకు బాగా నచ్చింది అని చెప్తున్నాడు. ఇంకా మా మమ్మీ ఇంట్లో రసం చేస్తుంది చిన్న స్టవ్ మీద. సో మా మమ్మీ స్టైల్ రసం ఎలా అంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్ బాగా ఫ్రై చేస్తుంది. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మొత్తము. ఇంకా రెడ్ చిల్లీ, కరివేపాకు ఇంకా బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఆల్రెడీ మనం ముందుగానే టమాటా, చింతపండుని బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి, వాటర్ టైపు. దాన్ని ఇంకా యాడ్ చేసేయాలి. దీంట్లో ఏంటి అంటే పసుపు పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మెంతి పొడి మస్ట్ అండ్ షుడ్. అవి వేస్తేనే రసం టేస్ట్ వస్తుంది మనకి. వితౌట్ అవి లేకపోతే అవి ఇంకా టేస్ట్ రసం లాగే ఉండదు, ఏదో చింతపండు రసం తిన్నట్టు ఉంటుంది, చింతపండు వాటర్తో తిన్నట్టు ఉంటుంది, అదేం అస్సలు బాగోదు. మెంతి పొడి కూడా లైట్గా వేసుకోవాలి, ఎక్కువగానే పడింది అనుకోండి ఇంకా చేదు వచ్చేస్తుంది. చూసి జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మొత్తం కలిపేసి ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వదిలేయండి. ఇంకా ఫైనల్గా రసం రెడీ అయిపోతుంది. ఇంకా మిడిల్లో వచ్చి మా మమ్మీ టెస్ట్ చేస్తుంది బాగా ఫ్రై అయిందా లేదా అని చెప్పి. ఇంకా మా ఆయన ఒక చోట కూర్చోంటే మా తమ్ముడు పిలిచి రా బావా ఇక్కడ కూర్చో, వేడిగా తిను అని చెప్పి, ఈ పీస్ తిను బావా, ఆ పీస్ తిను బావా అని చెప్పి ఇస్తున్నాడు. ఇంకా తేజు కొంచెం తిని నాకు కొంచెం పెడుతున్నాడు, టేస్ట్ చాలా బాగుంది తిను అని చెప్పి. తేజుకి అంత ఇష్టము మా ఇంట్లో చేసే చికెన్ పకోడా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా సూపర్గా ఇష్టం, అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా మా కూతురికి ఇస్తున్నాను టేస్ట్ చూడు. లాస్యా పేరు, మేము లాసీ అంటాము. తిను సూపర్గా ఉంది అని చెప్తున్నాను, ఇలా చూపిస్తున్నాను. ఇంకా అలిగింది. ఎందుకు అలిగిందో తెలుసా? ఫోన్ ఇవ్వలేదని. మా ఇంట్లో అందరిది ఐఫోన్, అందరిది పగలగొట్టుండది ఇంతవరకు. నా ఫోన్ అయితే 2 or 3 times పగలగొట్టేసింది, అందుకు నేను ఇవ్వలేదని అలిగింది. ఇంకా మా మమ్మీ వచ్చి
మటన్ కర్రీ ఆల్రెడీ చేసేసింది, ఇంకా టేస్ట్ చూస్తుంది. మా లాసి అంటే మా ఇంట్లో అందరికీ పిచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంటి గారాల పట్టి మా అక్క కూతురు, చాలా అంటే చాలా ఇష్టం. సో ఇంకా మా ఇంట్లో వంటలు వచ్చి బగారా రైస్, చికెన్ పకోడా, మటన్ కర్రీ, రైతా, వైట్ రైస్, ఇవి జాతర స్పెషల్ ఫుడ్. ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాయి. 5:30కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చే లోపల 6:30, 7 అలా అయిపోయింది. సో వచ్చేటప్పుడు ఎంత బాధ అంటే నాకు గొంతులో ఉంది బాధ అంతా. కానీ ఆల్రెడీ ముందు రోజు నైటే ట్రైనింగ్ ఇస్తున్నాడు తేజు నాకు, వెళ్ళేటప్పుడు అంతా ఏడ్చేదాం, అంతా పెట్టుకోవద్దు బేబీ బాగోదు అని చెప్పి. సో ఇంకా అలానే గుర్తుపెట్టుకొని ఎంత బాధ ఉన్నా గొంతులో పెట్టుకొని వచ్చేసాను. అసలు నాకనే కాదు, ఏ పెళ్ళైన అమ్మాయికైనా ఇదే ఉంటుంది. 1 ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ డే రావాలన్నా అదే బాధ ఉంటుంది. ఒకరోజు ఉండి వచ్చేయాలంటే కూడా అదే బాధ ఉంటుంది. సేమ్ ఫీలింగ్, ఏం చేంజ్ అవ్వదు. ఒక పెళ్ళైన అమ్మాయి 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నా కూడా కంపల్సరీ అత్తగారింటికి మళ్ళీ రావాల్సిందే. సో అలా సిచ్యువేషన్ పెళ్ళైన ప్రతి అమ్మాయిది. సో ఇంకొచ్చేటప్పుడు హెడేక్గా ఉంటే ఇంకా తేజు ఒక ప్లేస్లో ఆపి కాఫీ తెచ్చిచ్చాడు. బేసిక్గా నాకు కాఫీ, టీ అవంతా అలవాట్లేదు, నా బాడీకి అసలు సెట్టే కాదు. కానీ ఇంకా తప్పక తాగాను. దాంట్లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల హాఫ్ తాగి ఇంకా హాఫ్ పడేసాను. ఇంకా చెప్తున్నాను తేజుకి, చాలా బాధగా ఉంది నాకు తీసుకొచ్చేసావు అని చెప్పి. ఇంకేం చేద్దాము, ఎన్ని రోజులు ఉన్నా రావాల్సిందే కదా మన ఇంటికి, వచ్చేయాల్సిందే కదా అని చెప్తున్నాడు. ఇంకా బాధగా ఉంటే ఫోటోలు నాకు తెలియకుండా ఫోటోలు తీస్తున్నాడు. ఆలోచిస్తున్నా, అయ్యో వచ్చేసాను నిన్న ఈ టైంకి ఎక్కడ ఉన్నాము అని చెప్పి. సో ఫైనల్గా అయితే జాతరకి వెళ్ళి వచ్చేసాను. బాయ్ బాయ్.